ఎవరిని మోసం చేస్తారు? సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 20,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చినటువంటి ప్రభుత్వం దాని క్వాలిటీ ఎంత? 20 మార్కుల పర్ఫార్మెన్స్ మాత్రమే ఉన్నది. ఇది మీ పతనానికి రేపటి రోజుల్లో మీ కౌంట్ డౌన్కి ఇది మొదటి మెట్టు అవుతుంది అనేటువంటి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అన్ని రంగాల్లో నిష్క్రియంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని నాకు ఆశ్చర్యం కలుగుతూ ఉన్నది. ఈరోజు పేపర్లో చూసిన తుమ్మల నాగేశ్వరరావు గారు బ్రహ్మాండంగా పొగుడుతా ఉన్నారు. ఎవరిని? రేవంత్ రెడ్డి గారిని. ఇది నవ్వాలనా ఏడవాలనా నాకు అర్థమవుతలేదు. తుమ్మల నాగేశ్వరరావు గారు ఎన్టీ రామారావు గారి మంత్రివర్గంలో పనిచేసిండు, చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో పనిచేసిండు, కేసీఆర్ గారి మంత్రివర్గంలో పనిచేసిండు. బహుశా తుమ్మల నాగేశ్వరరావు గారి రాజకీయ జీవితం ఎంతున్నదో రేవంత్ రెడ్డి గారి జీవిత కాలం కూడా గంతే, దాదాపు 4-5 సంవత్సరాలు అటు ఇటు. అటువంటి అనుభవజ్ఞుడైనటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇతరత్ర మంత్రులందరూ కూడా ఆయన జపం చేయడంలో తడిసి ముద్దవుతా ఉన్నారు. ఈ బేసిన్లు తెలియనటువంటి ముఖ్యమంత్రిని బేసిన్లు తెలిసినటువంటి మంత్రి పొగడము అనంటే వాళ్ళ స్థాయిని ఎంత తగ్గించుకుంటున్నారు అనడానికి నిదర్శనం. ఇది తుమ్మల నాగేశ్వరరావు గారి పొగడత అయితే, మన సీతక్క గారు వారు ఏం పొగుడుతున్నారంటే ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని నంబర్ 1 చేస్తాడట, 100 ఏళ్లకు సరిపడా అభివృద్ధి. దయచేసి ప్రార్థన, ఇది విజ్ఞప్తి, సూచన మాత్రమే. మీరు కూడా ఇవాళ రేపట్లో ఒక్కసారి మేడారం పోయిరండి. నేనైతే పోలే, ఇవాళ పోయే ఆలోచనతో ఉన్నా. నిన్న మొన్న 4-5 ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు రోజొక్కరు పోయొచ్చిన వాళ్ళు చెప్తా ఉన్నాడు, అంతా గందరగోళ పరిస్థితి ఉన్నది. పట్టుమని 10 రోజులు లేవు. ఈ 20 రోజుల తర్వాత ఉండేటువంటి మేడారం జాతరకు సంబంధించినటువంటి ఏర్పాట్లు సకాలంలో అనుకున్న రీతిగా చేయలేనటువంటి వీళ్ళు 100 ఏళ్లకు సరిపడా అభివృద్ధి చేస్తారట మేడారానికి. 100 ఏళ్ల తర్వాత అయ్యే అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని మేము అభివృద్ధి చేస్తున్నాం అనేటువంటి ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. సరే, జనాన్ని నమ్మియడానికి ఏదన్నా మాట్లాడవచ్చు, కానీ ఇక ఆ తల్లులు వాళ్ళ శక్తి అయితే మనందరికీ తెలుసు. ఎవరు ఏం చేసిళ్ళు వాళ్ళే చూసుకుంటారు. ఆ విషయంలో ఎక్కువ నేను మాట్లాడదలుచుకోలేదు. ఇక పొంగులేటి గారు అంటే ఈ మంత్రులంతా వ్యక్తిగతమైనటువంటి ముఖ్యమంత్రి భజనకు అంకితమై పరిమితమై పనిచేస్తున్నారు తప్ప ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని, అధికారం వచ్చినటువంటి 2 గంటలలో చేస్తామన్న హామీలు ఉన్నాయి, 300 రోజులలో చేస్తామన్నటువంటి హామీలు ఉన్నాయి, వాళ్ళ 5 సంవత్సరాల పాలనా కాలంలో చేస్తామని ఉన్నాయి. వాళ్ళ పాలనా కాలంలో చేస్తామన్న మంచి పనులు మాత్రం ఒక్కటి చేసిన దాఖలాలు లేవు. చెప్పకుండా చేస్తున్నటువంటి దుర్మార్గాలు మాత్రం కోకొల్లలు కనబడతా ఉన్నాయి. అది హైడ్రా కావచ్చు, హిట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, నిరుద్యోగులకు ద్రోహం చేయడం కావచ్చు. వెరసి అంటే వీళ్ళంతా చిన్నప్పుడు చాలామంది చదువుకున్న రోజులలో ఉన్నదో లేదో కానీ మేము చదువుకున్నప్పుడైతే మూర్ఖు రాజా అనే ఒక పాట ఉండే. ఇక దాన్ని విడమర్చి చెప్తే బాగుండదు, మన స్థాయి కూడా అడ్డం వస్తుంది. కాబట్టి ఇగో ఆ రకమైనటువంటి పాలన, ఒకరిని మించి ఒకరు పొగడ్తలు. ఈ పొగడ్తలంతా వ్యక్తిగతమైనటువంటి వాళ్ళ స్వార్థ అవసరాలు తీర్చుకోవడానికి ముఖ్యమంత్రికి లేని మత్తెక్కించి, ప్రజలకు పరిపాలన అంటే మంచి చేయడం అనేటువంటిది మనందరికీ తెలుసు. కానీ పరిపాలన అంటే దుర్మార్గం చేయడం కూడా గొప్పే అనేటువంటి విషయంగా మంత్రులు భజన చేస్తూ ఉన్నది. ఇది రాష్ట్ర ప్రయోజనాలకు, మీ వ్యక్తిగతమైనటువంటి ప్రతిష్టకి ఏమాత్రం శోభనివ్వదు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. అదే రకంగా
మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడతాడు, బీఆర్ఎస్కు భవిష్యత్తే లేదట. ఈ బీఆర్ఎస్కు భవిష్యత్తు లేదనేది బహుశా ఈ 25 సంవత్సరాల కాలంలో నేను ఒక 100 సార్లు విన్నా. ఒక ఆయన బీఆర్ఎస్ పార్టీని స్థాపించినటువంటి తొలినాళ్లలో ఇది మకలో పుట్టింది పుబ్బలో పోతుంది అన్నాడు. బీఆర్ఎస్ దెబ్బకు ఆయన రాత్రికి రాత్రి ముళ్ళ మూట చదువుకొని రాష్ట్ర సరిహద్దులు దాటిపోయాడు. ఇంకొక ఆయన ఆ పార్టీని మాయం చేస్తా అని మనసులో అనుకున్నాడు. ఆయన గాలిలో కలిసిండు, మాయమైపోయిండు. మహేష్ కుమార్ గారు అంటే కాస్త నేను వయసులో కానీ అనుభవంలో కానీ వారికంటే పెద్ద కాబట్టి ఒక సూచన చేస్తా ఉన్నా, ఒక హెచ్చరిక చేస్తా ఉన్నా. నీలాంటి వాళ్ళు, నువ్వు నమ్ముకున్నటువంటి రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు 1000 మంది వచ్చిన బీఆర్ఎస్ను ఆపలేరు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఇది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతీక బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ జాతి ఉన్నంత వరకు తెలంగాణ జాతి ప్రయోజనాలకు విఘాతం కలుగుతున్నటువంటి ప్రతి సందర్భంలో తెలంగాణ ప్రయోజనాల కోసం నికార్సుగా పోరాడేటువంటి ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఏకైక వ్యక్తి కేసీఆర్ అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. మీరు ప్రజలను నమ్మించి అధికారం కైవసం చేసుకొని ఏ ప్రజలైతే నమ్మి మీకు అధికారం కట్టబెట్టిండో ఆ ప్రజల్ని హింసించడమే మీ పరిపాలన విధానంగా మారింది. కాబట్టి దేశంలో అనేక సందర్భాల్లో ఎన్నికలు జరుగుతాయి. ఖచ్చితంగా 5 సంవత్సరాల కాలం వచ్చింది అనంటే ఎవరికి ఎటువంటి తీర్పు ఇవ్వాలి, ట్రీట్మెంట్ ఇవ్వాలనేది చరిత్ర గతాన్ని తెలుసుకుంటే తవ్వితే తెలుస్తుంది. రేపు అటువంటి చరిత్ర పునరావృతం అయితే తస్మాత్ జాగ్రత్త అనేటువంటి విషయాన్ని హెచ్చరిక చేస్తూ జిల్లాల ఏర్పాటు పేరుతో ఏ దుర్మార్గానికి ఒడిగట్టిన తీవ్ర పరిణామాలు ఉంటాయనేటువంటి విషయాన్ని మరొకసారి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.